ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పదవి అమెరికా అధ్యక్షుడు. కానీ ఈ పదవి ఎంతటి గౌరవాన్నిస్తుందో అంతే ప్రాణాపాయాన్ని కూడా వెంటతెస్తుంది. ఇటీవల ఏప్రిల్ 25, 2026 రాత్రి వాషింగ్టన్ డీసీలో జరిగిన వైట్ హౌస్ కారస్పాండెన్స్ డిన్నర్ వద్ద డొనాల్డ్ ట్రంప్పై మరోసారి దాడి ప్రయత్నం జరిగింది. అంతకుముందు 2024లో కూడా ఆయనపై కాల్పులు జరిగాయి. అయితే అమెరికా చరిత్రలో ఇలాంటి రక్తపాతం ఈనాటిది కాదు. అమెరికా చరిత్రలో ఇప్పటివరకు నలుగురు అధ్యక్షులు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. మొదటి వ్యక్తి అబ్రహాం లింకన్. 1865లో అమెరికా అంతర్యుద్ధం ముగిసిన తరుణంలో వాషింగ్టన్లోని ఫోర్డ్స్ థియేటర్లో నాటకం చూస్తుండగా జాన్ విల్కేస్ బూత్ అనే వ్యక్తి ఈయన్ని వెనుక నుండి కాల్చి చంపాడు. గమ్మత్తైన విషయం ఏమిటంటే తాను చనిపోయే రోజునే లింకన్ సీక్రెట్ సర్వీస్ ఏర్పాటుకు సంతకం చేశారు. రెండో వ్యక్తి జేమ్స్ గార్ఫీల్డ్. 1881లో వాషింగ్టన్ రైల్వే స్టేషన్లో ఉండగా చార్లెస్ గైటో అనే వ్యక్తి చకాల్పులు జరిపాడు. ఆశ్చర్యకరంగా ఆయన కాల్పుల వల్ల చనిపోలేదు. చికిత్స సమయంలో డాక్టర్ల అపరిశుభ్ర చేతుల వల్ల సోకిన ఇన్ఫెక్షన్ వల్ల 11 వారాల తర్వాత కన్నుమూశారు. మూడవ వ్యక్తి విలియం మెకిన్లీ. 1901లో న్యూయార్క్లో ఒక ఎగ్జిబిషన్ సందర్శిస్తుండగా అతి దగ్గర నుండి కాల్పులు జరిగాయి. 8 రోజుల తర్వాత ఆయన మరణించారు. ఇక ప్రపంచాన్ని కుదిపేసిన నాలుగో ఘటన జాన్ ఎఫ్ కెనడీ హత్య. 1963లో డల్లాస్లో ఓపెన్ టాప్ కారులో వెళ్తుండగా లీ హార్వే ఓస్వాల్డ్ జరిపిన కాల్పుల్లో కెనడీ అక్కడికక్కడక్కడే మరణించారు. మరణాలే కాదు, అద్భుతమైన రీతిలో చావును జయించినవారు కూడా ఉన్నారు. 1835లో ఆండ్రూ జాక్సన్పై ఒక వ్యక్తి 2 తుపాకులతో కాల్చడానికి ప్రయత్నించగా 2 సార్లు గన్ మిస్ఫైర్ అయింది. అప్పుడు 70 ఏళ్ల వయసున్న జాక్సన్ తన చేతి కర్రతో ఆ దాడి చేసిన వ్యక్తిని చితకబాదారు. మరో ఆసక్తికరమైన వ్యక్తి థియోడర్ రూజ్వెల్ట్. 1912లో ఈయన ప్రసంగనిస్తుండగా ఛాతీలోకి బుల్లెట్ దిగింది. కానీ తన జేబులో ఉన్న 50 పేజీల ప్రసంగ పత్రాలు బుల్లెట్ వేగాన్ని తగ్గించాయి. ఆ రక్తంతోనే ఆయన 90 నిమిషాల పాటు ప్రసంగించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక 1981లో రానాల్డ్ రీగన్పై జరిగిన దాడిలో బుల్లెట్ ఊపిరితిత్తుల వరకు వెళ్లినా ఆయన కోలుకున్నారు. మొత్తంగా అమెరికా చరిత్రలో 9 మంది అధ్యక్షులపై ప్రత్యక్ష దాడులు జరిగాయి. కాలం మారినా, భద్రత పెరిగినా అధ్యక్షులకుండే ముప్పు మాత్రం పోలేదు.